హలో అండి, నేను ఇవాళ పులిహోర చేస్తున్నాను. చింతపండు నానేసుకుంటున్నానండి. ఒక 50 గ్రాముల దాకా ఉంటుందండి. నానబెట్టుకున్నాం. ఒక అర కేజీ బియ్యానికండి. ఒక అర కేజీ బియ్యం తీసుకున్నానండి. బియ్యం కడిగి నానబెట్టుకున్నాం ఒక అరగంట. చింతపండు రసం తీసుకుంటున్నానండి. ఇలా బాగా చేసుకొని అన్నం వండుకుంటున్నానండి. పులిహోరకి ఇలా బాగా పిసుక్కున్నాక ఇప్పుడు ఇదంతా వడబోసుకోవాలండి, లేదా చింతపండులో చెత్త ఉంటే వచ్చేసింది. అన్నం ఇలా ఉడుకుతుంది కదండి. అన్నం మెత్తగా వండుకోకూడదండి, పులిహోరకి అస్సలు బాగోదు. కొంచెం పలుకుగానే వండుకోవాలండి. చింతపండు నానబెట్టి రసం తీసుకున్నాం కదండి, దీంట్లోనే కొంచెం పసుపు వేసి కొంచెం కరివేపాకు వేయాలండి. 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, పచ్చియేనండి. కొంచెం ఉప్పు అన్నానికి సరిపడా, కొంచెం కాదులేండి, అన్నానికి ఎంత సరిపోతే అంత వేసి ఇప్పుడు ఇది ఉడకబెట్టుకుందాం. చింతపండు రసం ఉడకబెట్టుకోవడానికి పెట్టుకున్నానండి. అది ఉడికేలోపు అన్నం చల్లారి పెట్టుకున్నాం. అన్నం ఇలా చల్లారి పెట్టుకున్నామండి. చూసారా ఎలా పొడి పొడిగా ఉందో అన్నం, ఒకదానికొకటి అతుక్కోకుండా అలా ఉండాలండి పులిహోరకి. అన్నంలో కూడా కొంచెం పసుపు వేసి కొంచెం నూనె వేసుకొని అన్నం అంతా కలుపుకోవాలండి. ఇప్పుడు పసుపు ఇలా లైట్గా పసుపు నూనె రాసి పెట్టేసాం కదండి. ఎందుకంటే లైట్గా వేసుకున్నాను, చింతపండు పులుసులో వేసుకున్నాను కాబట్టి దీంట్లో కొంచెం లైట్గా వేసుకొని కొంచెం నూనె పోసుకున్నాం కదండి. ఒక మెతుకు అతుక్కోకుండా ఉంటుందండి. చింతపండు రసం అయ్యిందండి. ఇప్పుడు ఇది అన్నంలో కలుపుకుందాము. ఇప్పటికిప్పుడు కాబట్టి ఇలాగే ఉండాలండి, రసం అంతా అన్నానికి పట్టేటట్టు. అదే ఎప్పుడైనా స్టోరేజ్గా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అనుకుంటే ఇంకా చిక్కబడాలండి. పసుపు నూనె వేసి కలిపి పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఉడకబెట్టుకుని చింతపండు రసం వేసుకొని ఇప్పుడు అన్నం అంతా బాగా కలుపుకుందామండి. ఎందుకంటే ఈ రసం అంతా అన్నానికి పట్టుకోవాలి. అన్నం అంతా ఈ రసం అంతా పీల్చేసుకుంటే కానీ పులుపు పట్టదు అన్నానికి. కళాయి పెట్టుకున్నానండి పులిహోర తాలింపుకి. ఇప్పుడు కొంచెం నూనె పోసుకుందాం. కొంచెం నూనె ఎక్కువే పట్టిద్దండి, అప్పుడే టేస్ట్గా ఉంటుంది పులిహోర. నూనె వేడైంది కదండి, శనగపప్పులు వేసుకుందాం. శనగపప్పులు బాగా ఫ్రై అవ్వాలండి. సాయిమినపప్పు అండి, పచ్చనపప్పు, కొంచెం తాలింపులు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అండి. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాం. తాలింపు అంతా బాగా వేగాలండి. కరివేపాకు వేసుకుంటాము. తాలింపు మొత్తం ఇలా బాగా వేగింది కదండి. తాలింపులోనే టేస్ట్ ఉంటుందండి. కావాలనుకుంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఇంగువ అయిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి, నేను ఇలా చేస్తాను పులిహోర. తాలింపు మొత్తం వేగిందండి. ఇప్పుడు పులిహోరలో వేసుకుందాం. ఇందాక చింతపండు రసం పోసుకున్నాం కదండి, ఇప్పుడు తాలింపు కూడా వేసేసుకున్నాం. చింతపండు రసం అంతా పీల్చేసుకుందండి. తాలింపు మొత్తం కలుపుకున్నాం బాగా. తాలింపులే టేస్ట్ అండి పులిహోరలోకి, శనగిత్తులు ఇవన్నీ. చూసారండి, తాలింపు మొత్తం కలిపేసుకున్నాం కదా, మా పులిహోర రెడీ అండి. పులిహోర అంతా కలుపుకున్నాం కదండి, మా పులిహోర రెడీ అండి. ఇవాళ టిఫిన్కి ఇదే, మా పిల్ల క్యారేజీకి కూడా ఇదేనండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నా ఫుల్ వీడియోస్ అన్నీ చూడండి.